అయితే రాజకీయ నాయకులైతే పొలిటికల్గా వచ్చే ఎలాంటి క్రైసిస్నైనా లేకపోతే ఇంకేదన్నా అవరోధాలున్నా తిమ్మిని పంపించేసి అధికారాలు కాపాడుకోవాలనుకున్నా తిమ్మిని పంపించేసి అధికారాలు ఎదురువాడి అధికారాన్ని లాగేసుకోవాలనుకున్నా వాళ్ళకే చెల్లుతుంది. కానీ అప్పుడప్పుడే పుట్టిన పసిబిడ్డ రాజకీయ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చే సూచనలుండి పూర్తి మెజారిటీ రాకుండా అధికారానికి కొంచెం దూరంలో ఆగిపోయి ఎవరితో కలవాలో ఎవరిని కలుపుకుంటే ఏం కొంపలు మునుతాయో తెలియదు, అవతల వాళ్ళు ఎంత ముదురులో తెలియదు. ఎట్టుంటారంటే రాజకీయ పార్టీలు తెలుసు కదా, ఇష్టం లేకపోతే లాగితే నడులు ఇరిగిపోతాయి, అట్లా లాగేస్తారు వాళ్ళు. అలాంటి కాకలు తీరిన రాజకీయ పార్టీల మధ్య హీరో విజయ్, దళపతి విజయ్ పార్టీ టీవీకే ఇప్పుడు ఒక సంకట స్థితిని ఎదుర్కొంటుంది. నిజంగా పాపం అతనికి అంత గొప్ప విజయాన్ని నమోదు చేసిన హీరో విజయ్కి ఈ పరిస్థితి రాకుండా ఉండాల్సింది. అతనికి అధికారం దగ్గర దాకా తీసుకెళ్లిన తమిళ ప్రజలు ఇంకొక 10 సీట్లు ఇచ్చేసి ఉంటే, 10 కాదులే కానీ మరీ బోర్డర్లో ఇంకొక 20 సీట్లు ఇచ్చుంటే కంఫర్టబుల్గా ప్రమాణ స్వీకారం చేసేవాడు, కాస్త ధైర్యంగా పరిపాలన చేసేవాడు. ఇప్పుడు చూడండి, అతనికి 10 సీట్లు తక్కువ ఉన్నాయి, 108 ఉన్నాయి, 118 కావాలి. అలాగని 10 మందిని కలుపుకుంటే 10 మంది ఉన్న చిన్న చిన్న పార్టీలను తీసుకుంటే సరిపోతుందా? బార్డర్లో ఉంటే సరిపోదు. బీజేపీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు, డిఎంకే చాలా ముదురు పార్టీ, అన్నా డిఎంకే కూడా ముదురు పార్టీ. ఒక ఇద్దరు లాగేస్తే క్లోజ్, మళ్ళీ పడిపోద్ది. ఇలాంటి సిచ్యువేషన్లో కనీసం 20 మంది అయినా కావాలి ఇప్పుడు విజయ్కి మినిమం. ఆ 20 మంది కూడా గొంతెమ్మ కోరికలు కోరేవాళ్ళు, అలిగేవాళ్ళు, నాకు మంత్రి పదవి ఇవ్వా అయితేనే వెళ్ళిపోతానని బెదిరించేవాడు, రకరకాలు ఉంటాయి రాజకీయాల్లో. మరి వీళ్ళందరినీ ఎలాంటి పొత్తు పెట్టుకుంటాడు విజయ్? పాపం ఎంత రాజకీయ సలహాదారులను పెట్టుకున్నా అందరూ కొత్త వాళ్లే కదా. పైగా ఆ సలహాదారులు కూడా స్వార్థపరులై ఉంటారు. ఇతనికి సలహా ఇస్తే మన పరిస్థితి ఏంటి అని, లేకపోతే అవతల వాడితో కుమ్మక్కయ్యి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్ళు. రాజకీయాలు అంటేనే తలలు దగ్గోసేస్తారు, తడిగుట్టతో గొంతులు కోసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో పాపం విజయ్ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు అనిపిస్తుంది. మనకు ఆనందంగా ఉంది మనందరికీ. ఒక యువతరం, ఒక కొత్త శక్తి, డబ్బులు లేని రాజకీయం తీసుకొచ్చాడు. ఎక్కడ ఓటుకు నోటు ఇవ్వకుండా, రూపాయి పంచకుండా ప్రజల కోరికతో వచ్చిన మనిషి అధికారంలో నాయకుడిగా. ఒక్క 15-20 సీట్లు వచ్చి ఉంటే బ్రహ్మాండంగా కంఫర్టబుల్గా ఉండేవాడు. ఇవాళ అన్నా డిఎంకేతో వెళ్తాడా? లేదు, బీజేపీ ఉంది కాబట్టి వెళ్ళనని అంటాడు. డిఎంకేతో వెళ్ళే ప్రసక్తే లేదు. మరి ఆ డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ వస్తుందా అంటే తెలియదు. కాంగ్రెస్ వచ్చినా పూర్తి సీట్లు లేవు, కాంగ్రెస్కి 5 ఉన్నట్టున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో విజయ్ పరిస్థితి కంఫర్టబుల్గా అయితే లేదు. అతను అధికారంలోకి చేరువగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కొత్త జనరేషన్కి అధికారం ఎప్పుడు కూడా మంచి నాయకత్వం కావాలని కోరుకునే మనలాంటి వాళ్ళందరికీ హ్యాపీగా ఉంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ మంచిది కాదు. బెంగాల్లో వచ్చినట్టుగా 204 సీట్లు ఇచ్చారు బీజేపీకి. అలా ఇవ్వచ్చు కదా, ఇక్కడ కూడా అన్ని సీట్లు కాకపోయినా కనీసం 150 ఇచ్చుంటే హ్యాపీగా ఉండేది కదా. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు 164 ఇచ్చుంటే బ్రహ్మాండంగా ఉండేది కదా. అతను చాలా కంఫర్టబుల్గా, ధీమాగా ఏ నిర్ణయం తీసుకున్నా ధైర్యంగా తీసుకునేవాడు. సినిమాల్లో ఫైట్ చేసినంత ఈజీ కాదు కదా రాజకీయం చేయడం, నిర్ణయాలు తీసుకోవడం. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే 2 సీట్లోడు బెదిరిస్తాడు, 3 సీట్లోడు బెదిరిస్తాడు. నువ్వు ఇది నాకు ఇష్టం లేదు, నేను చెప్పినట్టు చేయి అంటాడు, లేకపోతే బిల్ పాస్ కాదు. చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న విజయ్ నెక్స్ట్ ఏంటి? ఎల్లుండి ప్రమాణ స్వీకారం అంటున్నాడు. ఎవరెవరితో పొత్తులు కుదుర్చుకుంటున్నాడు, ఎవరెవరితో పొత్తులు దగ్గరకు వచ్చాయి, ఎవరెవరు బేరసారాలు ఆడుతున్నాడు. అన్నా డిఎంకే కొంతమంది వస్తారంటున్నారు, ఆ పార్టీ చీలిపోయి కొంతమంది వస్తారంటున్నారు, లేదా అన్నా డిఎంకేనే పొత్తుగా చేతులు కలుపుతామంటున్నారు. ఏంటో చూద్దాం ఒకసారి. చెన్నై నుంచి మా కరెస్పాండెంట్ సిరి లైవ్లో ఉన్నారు, సిరితో మాట్లాడదాం. సిరి, గుడ్ ఈవినింగ్. సిరి,